కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. నందివాడ మండలంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న మేడేపల్లి వకులను రవికుమార్ 2024 నుండి వేధిస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. శారీరకంగా మానసికంగా ఆమెను వేధిస్తున్నారంటూ వకుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులపై వకుల తండ్రి మేడేపల్లి రాజేష్ పలుమార్లు రవికుమార్ను మందలించినట్టు తెలుస్తోంది. అయినా రవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని చెబుతున్నారు. చివరకు ప్రజా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. రవికుమార్పై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయగానే వకులను బంటుమిల్లికి బదిలీ చేశారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. బదిలీ వెనుక చాట్రగడ్డ రవికుమార్ హస్తం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదుపై ప్రజా గ్రీవెన్స్ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని నందివాడ ఎస్ఐ అంటున్నారు. ఇక ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి రవికుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని వకుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గుడివాడ రాజకీయాల్లో అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక వేధింపుల ఆరోపణలు, వెంటనే బదిలీ, పోలీసులకు సమాచారం అందకపోవడం వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. చైర్మన్ గా వర్క్ చేస్తున్నాను సార్. పిహెచ్సి రామపురం నుంచి గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ నా విధులు అక్కడ నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చాట్రగడ్డ రవి గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను. చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అదే కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నేను నిన్న PGRS లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు. నా పేరు మేడపల్లి సూర్యతేజ. నేను ఒకలాల్ బ్రదర్ ని. చంద్రగడ్ రవి గారు ఉన్నారు కదా, ఆయన మిస్బిహేవ్ గా వల్గర్ గా మాట్లాడుతున్నారంట. ఒక 2-3 సార్లు మా ఫాదర్ వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు కూడా మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందకు చూడడం, అలా మాట్లాడడం. బందరా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా రైజ్ చేశారంట. నైట్ మా ఫాదర్ మా సిస్టర్ కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి దయచేసి ఈ మనవలన్నీ వినపం చేసుకోండి, మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను మేడిపల్లి రాజేష్, తుమ్మలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సచివాలయంలో మా అమ్మాయి ఏమనగా చేస్తుంది. ఎర్రగడ్డ రవి ఏదింపులకి తట్టుకోలేక కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి. బాగా టార్చర్ పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి మాకు న్యాయం
ఎస్ కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ ఇప్పుడు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి వకుల అనే ఒక మహిళ ఆల్రెడీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అని చెప్పి ఒక్కసారిగా నందిగాడ ఎస్ఐ కూడా చెప్పడం చూస్తుంటే కనుక ఇది అంతా కూడా అధికార పార్టీ ఆడుతున్నటువంటి ఒక కుమ్మక్కు రాజకీయాలు అని చెప్పి ప్రతిపక్షం కూడా ఆరోపిస్తుంది. అయితే దీనిపైన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అటు కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, అంటే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం అసలు ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక మహిళ తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కనుక ఇక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అనే ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారా? రవి, దాదాపుగా రాష్ట్రంలో ప్రతిరోజు రోజుకి ఎక్కడో ఒక చోట మహిళలపై కానీ చిన్నపిల్లలపై దాడులు, లైంగిక దాడులు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడో ఒక చోట రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ నేపథ్యంలో మరొక సెన్సేషనల్ సృష్టించేటటువంటి ఒక సంఘటన అయితే ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో అయితే చోటు చేసుకుందని చూసుకోవచ్చు. ప్రధానంగా ఆ కృష్ణా జిల్లా గుడివాడ ఆ మార్కెట్ యార్డ్ కమిటీ యార్డ్ సంబంధించి చాట్రగడ్డ రవి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మహిళను అంటే ఏదైతే మేడేపల్లి వకుల అనే ఒక మహిళ అంటే ఏఎంగా పనిచేస్తున్న మహిళపై లైంగికంగా దాడి చేయటమే కాకుండా నిత్యం కూడా తనతో అసభ్యకరంగా మాట్లాడటం, తనను లైంగికంగా తాగడంతో పాటు చాలా దారుణంగా తనను హింసిస్తున్నాడంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపుగా 2024 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క రవి చాట్రగడ్డ రవి ఎవరైతే గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడో నిత్యం తనను చాలా దారుణంగా మానసికంగా ఎగిస్తున్నాడు. ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. ఇంటికి వెళ్ళినా కూడా అనేక రకాలుగా మహిళను కూడా చూడకుండా నన్ను శరీరాన్ని తాకటంతో పాటు అసభ్యకరంగా బూతులతో మాట్లాడుతున్నాడు. నాకు మానసిక వేదన తట్టుకోలేక ఇక నాకు ఆత్మహత్య సరైన అన్న స్థాయికి కూడా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె పైన ఇప్పటికే ఆమె యొక్క ఘటనను జీర్ణించుకోలేక తన మీద జరుగుతున్నటువంటి మానసిక వేదన కానీ లైంగిక వేదన తట్టుకోలేక నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ఉందో గ్రీవెన్స్ లో కూడా తనైతే కంప్లైంట్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాజేష్ అంటే మేడేపల్లి రాజేష్ తన తండ్రి కూడా ప్రధానంగా అయితే చెప్తున్నారు 2024 నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ ఎవరైతే చైర్మన్ గా ఉన్నాడో చాట్రగడ్డ రవి తెలుగుదేశం పార్టీ నాయకుడు, దాంతో పాటు ఏదైతే ఆ ఎమ్మెల్యే రాము ఉన్నాడో ఈ ఎమ్మెల్యే రాముకు అత్యంత సన్నిహితుడిగా కూడా ఇతను ఉంటాడు అని చెప్పేసి ఇతని పైన అనేక రకాలుగా కూడా కంప్లైంట్ పెట్టినా కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే వకీలాన్ని 2024 నుంచి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ కూడా అనేక మార్లు చెప్పి చూసాం. అయినా కూడా తన క్యారెక్టర్ ని మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఎన్నిసార్లు అనేక మార్లు వార్నింగ్లు ఇచ్చినా కూడా రవి అయితే తనకు పద్ధతిని మార్చుకోక నిత్యం కూడా తన కుమార్తెను ఏఎం గా పనిచేసేటట్టు వకులను ఈ విధంగా మానసికంగా ఆరోపణలు గురి చేస్తున్నాడు అంటూ కూడా తనకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ తట్టుకోలేక ఇక తను రాజకీయ నాయకుడు అవటము, దాంతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ అవటము ఇవన్నీ తీసుకున్నాడు. అధికార పార్టీ అవటం వల్ల తనకైతే ఇక న్యాయం జరగదంటూ కూడా గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేసినాక వెంటనే కూడా ఏఎన్ఎం గా పనిచేస్తున్న మంత్రికి వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిత్యం కూడా ఇతను గతంలో కూడా ఏదైతే నందివాడలో ఉన్నటువంటి వైస్ ఎంపీగా పనిచేశాడు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా అవటము, గతంలో అనేక పర్యాయాలు ఇతని పైన ఏదైతే లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక తన నుంచి ప్రాణహానే కాదు, ఎప్పుడైతే తన పైన కంప్లైంట్ పెట్టానో లేదో అధికారులు కూడా తన వైపే ఉన్నారు, వెంటనే నన్ను ట్రాన్స్ఫర్ చేయటము బంటుమిల్లికి ట్రాన్స్ఫర్ చేశారు అని కూడా చెప్తుంది. ఏమైనా రామాపురం అంటే కృష్ణా జిల్లా గుడివాడకి సంబంధించినటువంటి రామాపురంలో దాదాపుగా 6 సంవత్సరాలుగా అయితే ఒకరు అయితే ఏఎన్ఎం గా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ యొక్క ఉద్యోగం చేయలేని నేను ఇతనికి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, ఇతని నుంచి నాకు రక్షణ కల్పించిందంటూ ఒక మహిళ ఏదైతే సిపికి కానీ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ లో కంప్లైంట్ పెట్టినా కూడా ఇంతవరకు నందివాడకు సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ అయితే మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు దీనిపైన అంటూ కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న మహిళలనే కాదు సామాన్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే పోలీసులు తీసుకున్న పరిస్థితి లేదనడానికి గుడివాడలో జరిగినటువంటి నందివాడలో జరిగిన సంఘటన ఉదాహరణ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం